హలో, అందరికీ నమస్కారం. నంద్యాలలో ఒక దారుణం చోటు చేసుకుంది. అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇటువంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్పేసి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక అగంతకుడు, తెలుగుదేశం జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి గొంతు దగ్గర రాళ్లతో కొట్టి ఆ విగ్రహం తలను శరీరం దగ్గర నుంచి వేరు చేశారు. ఇప్పుడు నంద్యాల పట్టణంలో ఆ విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తల లేకుండా అలాగే ఉంది. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ నిరసన దీక్ష చేశారు. రాష్ట్రం మొత్తం మీద చాలామంది ఈ దారుణ సంఘటనను ఖండిస్తున్నారండి. షర్మిల గారు ఈరోజు ఒక ట్వీట్ చేశారు, చదివి వినిపిస్తాను చూడండి. మహానేత దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం. కూటమి ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబు గారి రాజకీయ కక్షకు నిదర్శనం. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలు ఒక సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్య. మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని, సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీస్ యంత్రాంగానికి తగ్గదు. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలి. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాను అని చెప్పారు. చాలా సంతోషం షర్మిల గారు, మీరు రెస్పాండ్ అయినందుకు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు, వైఎస్ఆర్ గారి అభిమాని ఈరోజు చాలా చాలా బాధపడ్డారు. వాళ్ళు ఇటువంటి చర్యను ఎవరు కూడా ఊహించలేదండి. అంటే పట్టపగలు రాళ్లతో గొంతు దగ్గర, ఆ విగ్రహం గొంతు దగ్గర కొట్టి ఆ తలను వేరు చేసి అతను చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు ఆ తలను. ఇక్కడ షర్మిల గారు ఇప్పటికైనా గుర్తించాలన్నది నా మనవి. మీరు చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళి బొకే ఇచ్చి చంద్రబాబు గారికి సంఘీభావం తెలిపారో లేకపోతే ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు, కానీ మీరు వారితో కూర్చొని మాట్లాడారు. చంద్రబాబు గారు అవసరం అయిపోతేనే పూచిక పుల్లలాగా తీసి పక్కన పడేస్తారన్న దానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం లేదు షర్మిల గారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని స్పేర్ చేస్తారని మీరు అనుకున్నారా? మీరు బొకే ఇస్తే మీకు రిటర్న్లో ఏమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించండి. మీ తండ్రి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తున్నాడు. మీ తండ్రి గారి విగ్రహాల్ని పగలగొట్టిస్తున్నాడు. తను డబ్బు ఇచ్చి పెంచి పోషించే ఒక ఛానల్లో మీ తండ్రి గారిపై ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారంటే, మీ తండ్రి గారు ఎవరైనా ఆడపిల్ల పైన మోజు పడితే, ఆవిడకు పెళ్ళైంటే వాళ్ళ భర్తను చంపి, ఎందుకు చంపుతున్నారు? రాజశేఖర రెడ్డి గారు మోజు తీర్చుకోవడానికి వాళ్ళ భర్తను చంపుతాడంట. తర్వాత డబ్బులిచ్చి నయ్యానో భయానో ఆ మహిళను లొంగదీసుకొని లైంగికంగా అనుభవించి వదిలేస్తాడు అని చెప్పేసి ఒక చనిపోయిన వ్యక్తి గురించి, మహానేత గురించి, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి గురించి, పరిపాలన అంటే ఇది అని చూపించిన ఒక మహానుభావుడు గురించి ఈ పచ్చ ఛానళ్లలో చిల్లరగా మాట్లాడుతుంటే మీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదండి? అసలు రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన వీళ్ళు ఈ పచ్చ కుక్కలు తీసుకురావాల్సిన అవసరమే లేదు. చనిపోయిన వ్యక్తుల గురించి, అందులోనూ రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి గొప్ప 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 సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన చేసి పేదల గుండెల్లో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న రాజశేఖర రెడ్డి లాంటి మహనీయుణ్ణి పట్టుకొని వాళ్ళు అనరాని మాటలు అంటున్నారే. మీరు ఆ రోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు కదా, షర్మిల గారి తండ్రి గారు కదా, మేము షర్మిల గారితో లోపాయకారి ఒప్పందం చేసుకున్నాం కదా, కాబట్టి షర్మిల గారి తండ్రి గారు కాబట్టి మనం వదిలేయాలి, మనం ఏం అనకూడదని వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారా? వాళ్ళ అవసరం కోసం ఎవరినైనా కానీ వాళ్ళు వాడుకుంటారు, తరువాత కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తారనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. షర్మిల గారు, మిమ్మల్ని వారు వాళ్ళ ఇంటికి పిలిపించినా, మీరు వాళ్ళకు బొకే ఇచ్చినా, మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడించినా, మీరు వెళ్ళి ఏబిఎన్ ఛానళ్ళలో డిబేట్లు చెప్పినా, లేకపోతే ఇంకోటి చేసినా, మిమ్మల్ని వాడుకోవాలి అని తప్పితే
మీరు బాగుపడాలి, మీరు బాగుండాలన్నది వాళ్ళకు ఏ కోశాన ఉండదు ఉండదు ఉండదు. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, మీరు ఏ బాండ్ పేపర్ అయినా తెచ్చుకొని నేను కింద సంతకం పెడతా. వాళ్ళకు ఉండనుగాక ఉండదు. వాళ్ళు కేవలం మిమ్మల్ని వాళ్ళు దగ్గరకు తీసేది కానీ, మిమ్మల్ని ఏదో మంచిగా చూసుకున్నట్టు వాళ్ళు నటించేది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ చేయడానికి తప్పితే ఇంకో దానికి కాదు. అవసరమైతే మీ మీద కూడా రేపు బురద జల్లుతారు, మిమ్మల్ని కూడా తూలనాడుతారు, మీకు కూడా లేని చెడు అలవాట్లను అంటగడతారు, మీ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కూడా వారు వెనకాడరు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి షర్మిల గారు, మన వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అన్నది కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆలోచిస్తే తత్వం బోధపడుతుంది. నేను ఏ రోజు కూడా షర్మిల గారిని నేను విమర్శించలేదు. షర్మిల గారు చేస్తున్న పని తప్పు అని మాత్రమే చెప్పాను. ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళు, మన కుటుంబం అనేది ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. మీకు ఏవైనా భేదాభిప్రాయాలు ఉండి లేకపోతే ఏదైనా కానీ మీకు మీ అన్నతో ఏకాభిప్రాయం కుదరకపోతే దయచేసి మీరు 4 గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోండి. కానీ బయటికి వచ్చి మాట్లాడితే పలుచన అయ్యేది మీ కుటుంబం, మీ వంశం. మాట పడాల్సింది మీ వంశం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. బీటెక్ రవి అనేవాడు వస్తాడు, ఏం మాట్లాడతాడండి? వాళ్ళ నాయనమ్మ వార్డు మెంబర్గా ఓడిపోయింది, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళను ఊర్లో నుంచి వెళ్ళగొట్టారు, ఇవన్నీ మాట్లాడుతున్నారండి. మీ కుటుంబం గురించి షర్మిల గారు, మీ తండ్రి గారి గురించి, మీ అబ్బ గురించి మాట్లాడుతున్నారు. ఇది మీకు సమ్మతమా? మీకు ఆనందంగా ఉందా? బీటెక్ రవితో కూడా అంటకాగినారు కదా. ఎవరు? సునీత వాళ్ళ భర్త. బీటెక్ రవి క్లోజ్ ఫ్రెండ్ కదా సునీత వాళ్ళ భర్త. ఈరోజు మీ నాన్నని తిడుతున్నాడు. మీ నాయనమ్మ వార్డు మెంబర్ కూడా గెలవలేదని చెప్పేసి అవహేళన చేస్తున్నాడు. ఎవరు? బీటెక్ రవి. మరి మీకు చీమ కుట్టినట్లయినా లేదా? వైఎస్ఆర్ అభిమానులుగా మేము బాధపడుతున్నాం. మాకు చాలా అనీజీగా ఉంది. మీరు రాజకీయం చేసుకోండి, మేము కాదనం. మీకు నచ్చినట్టు మీరు పార్టీని నడుపుకోండి, మేము కాదనం. నచ్చితే బాగా చేశారంటాం, లేకపోతే మేము కూడా విమర్శిస్తాం. రాజకీయాల వరకు విమర్శలు పెట్టుకుంటే బాగుంటుంది. వ్యక్తిత్వ హననం చేస్తుంటే మీరు సైలెంట్గా ఉండడం మంచిది కాదు. ఈరోజు విగ్రహం కూల్చినందుకు మీరు వచ్చి మాట్లాడారు, సంతోషం. కానీ మీ తండ్రి గారి వ్యక్తిత్వ హననం చేస్తున్నారమ్మా. ఒక్కసారి ఆలోచించు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో దాదాపు రాజశేఖర రెడ్డి గారు 40 ఏళ్ళు రాజకీయాలు చేశారు. ఆయన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎవ్వడు చేయని ఆరోపణ. ఆయన చనిపోయిన 17 సంవత్సరాల తర్వాత ఒక కోన్కిస్క గొట్టంగాడు వచ్చేసి ఒక ఛానల్లో కూర్చొని ఆ పచ్చ ఛానల్లో మాట్లాడుతుంటే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని బ్లడ్ బాయిల్ అవుతుంది. మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను షర్మిల గారు, మీరు ఎవరినైనా నమ్మండి, మీరు ఏదైనా పదవులు పొందండి, మీరు ఏదైనా చేయండి. కానీ ఆజన్మాంతం రాజశేఖర రెడ్డి గారు ఆగర్భ శత్రువుగా చూసిన చంద్రబాబుతో మాత్రం మీరు కలవకండి. మీరు రాజకీయంగా మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్టే చంద్రబాబుతో కలుస్తే. నేను ఆ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, బాండ్ పేపర్ మీద రాసిస్తా. మిమ్మల్ని ఎంతసేపు ఒక పావులాగా వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇసిరి పారేయడంలో చంద్రబాబు నాయుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. మీ మీద ఏమన్నా అభిమానమా, మీ మీద గౌరవమా, మీ మీద ప్రేమ కాదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ భుజాలపైన గన్ను పెట్టి మీ అన్నను కాల్చాలన్నది చంద్రబాబు నాయుడు నైజం. ఈరోజు షర్మిల వాళ్ళ తండ్రి గారు కదా, మన పార్టీ సంయమనం పాటించాలి, మనం ఒక మాట కూడా అనకూడదు. ఎందుకంటే షర్మిల మా ఇంటికి వచ్చింది, నాకు బొక్కే ఇచ్చింది, మేము కూర్చొని మాట్లాడుకున్నాము, మేము లోపాయి గారి ఒప్పందం చేసుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమన్నా ఈరోజు కామ్గా ఉంటాడా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా పిలుపునిస్తాడా? ఏం చేయడు. మీరు లేకపోతే మీ కుటుంబ పరువు అగ్నికి ఆహుతవుతుంటే అందులో చలిగాసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఈ ఒక్క విషయం చెప్తున్నాను షర్మిల గారు, బుద్ధుంటే చంద్రబాబుతో దోస్తీ చేయకండి. మీ గురించి, మీ కుటుంబం గురించి అభిమానించే వ్యక్తిగా రాజకీయాలు పక్కన పెడదాం కొద్దిసేపు. మీ కుటుంబం అంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. మీరు దహించుకుపోతుంటే అందులో చలిగాచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి.